హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు అయితే నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదామని అయితే వచ్చానండి. ఏంటంటే మొన్న ప్రియాంక సింగ్ గారు ఉన్నారు కదా, సెలబ్రిటీ, ఫ్రాన్స్ ఉంది. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం ఒక వర్డ్ అనిందండి. నేను విన్నాను, అది నాకు నచ్చలేదు. ఏంటంటే తను ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఆ పెయిన్ ఎంతగా ఉంది అంటే, పురిటి నొప్పుల కంటే పెయిన్ ఎక్కువగా ఉంది, అంతకన్నా ఎక్కువ నరకం చూశాను నేను అని చెప్పి చెప్తుంది. ప్రతి ఒక్కరికి ఇది కామన్ అయిపోయింది. పురిటి నొప్పుల కంటే నేను ఎక్కువ బాధపడ్డాను, పురిటి నొప్పుల కంటే నేను ఎక్కువ అది ఆపరేషన్ పెయిన్స్ పడ్డాను అని అంటారు. ఆ పెయిన్ పడ్డ వాళ్ళకి తెలుస్తుందండి. ఎవరు పడితే వాళ్ళు అనేయడానికి ఈజీ కాదు, కన్నవాడికి తెలుస్తుంది ఆ బాధ. ప్రతి ఒక్కరు ఊరికే కామన్గా అనేస్తున్నారు, అంత ఈజీగా ఉంది కదా ఒక బేబీకి బర్త్ ఇవ్వడం అంటే. అసలు ఎలా ఉంటుంది అంటే నరకం. అంటే నేను ఇంకా చనిపోతాను, నా వల్ల కాదు అనే మాట వచ్చేంత వరకు కూడా డెలివరీ అవ్వలేరు. 24 అవర్స్ అది. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే ఒక కన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది. దేన్ని ఎవ్వరు కంపేర్ చేయకండి దయచేసి. అంత ఈజీగా చెప్తారు. ఇంకొకరు వస్తారు, నీకేంటమ్మా మామూలు కాన్పే కదా అని. పేరులో మామూలు ఉందని డెలివరీలో మామూలు ఉండదండి. నార్మల్ డెలివరీ, మామూలు కాన్పు, పేర్లు అలా పెట్టారు. మామూలు కాన్పు, నార్మల్ డెలివరీ అని. డెలివరీ అయ్యేటప్పుడు మాత్రం ఉండదు అలాగా. ఎంత పెయిన్ పడతారో ఆ కన్న తల్లికి మాత్రమే ఆ టైంలో మాత్రమే తెలుస్తుంది ఎంత బాధపడతాము. దయచేసి ఎవరు కంపేర్ చేయకండి. మీకు ఏమన్నా ఎక్కడన్నా చెప్తున్నారా ఏంటి, పురుటి నొప్పులతో ఇది కామన్గా ఉంటుంది ఈ పెయిన్ అని ఎక్కడైనా కంపేర్ చేశారా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొకటి సి సెక్షన్ వాళ్ళు అంటారు, నార్మల్ డెలివరీ వాళ్ళకి పెయిన్ ఉండదు, బ్యాక్ పెయిన్ ఉండదు, మేము లైఫ్ లాంగ్ పడాలి, మీకు ఆ టైం వరకే పడేది అనేసి. ఆ టైంలో బతికి బయట పడతామో లేదో కూడా తెలియదు. అంత పెయిన్ ఉంటుంది, అంత టార్చర్, అంత నరకం చూస్తాము. ఈజీగా నడుచుకుంటూ వచ్చేస్తారు 5 minutesలో డెలివరీ అయ్యి అని. బాడీలో ఇంత కూడా అంటే ఇంత కూడా ఎనర్జీ ఉండదు. వస్తాము ఎలాగా, పడుకుంటూ లేచుకుంటూ ఆ గోడలు ఈ గోడలు పట్టుకుంటూ వస్తాం. సెకండ్ పాయింట్, పెయిన్ ఉండదు, బ్యాక్ పెయిన్ ఉండదు అంటారు. ఎవరు చెప్పారు బ్యాక్ పెయిన్ ఉండదని? డాక్టర్స్ ఏమైనా చెప్పారా? మీకంటే ఎక్కువ ఉంటుంది మాకు బ్యాక్ పెయిన్. ఏ మనిషికైనా డెలివరీ అయిన తర్వాత 2 to 3 years పడుతుంది సెట్ అవ్వడానికి. ఖచ్చితంగా ఒక మనిషి స్ట్రాంగ్గా ఉంటారు, ఒక మనిషి వీక్గా ఉంటారు. వాళ్ళని బట్టి ఆ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. ఇంకొకటి, బ్లడ్ మీకంటే మాకు ఎక్కువ పోతుందని ఎవరు చెప్పారు? 1 month మాకు బ్లీడింగ్ అవుతుందండి. ఎవరు చెప్పారు బ్లడ్ మీకు తక్కువ పోతుంది మాకు ఎక్కువ పోతుంది? డెలివరీ టైంలో మాకు కూడా ఎక్కువ పోతుంది. నార్మల్ డెలివరీ వాళ్ళు కూడా డెలివరీ అయిన తర్వాత మోచేతులు పెట్టి నొక్కి నొక్కి పెడతారండి. బ్లడ్ ఎలా పోతుందంటే ట్యాప్ తిప్పితే ఎలా పోతుంది బ్లడ్ అలా పోతుంది. అసలు బాధ ఇంకా అది చెప్పలేము, ఇంకా ఆ టైం వరకే తెలుస్తుంది. ఎవరు చెప్పుకోరండి ఎలా పడ్డాను అలా పడ్డాను, కానీ ఎవరు కంపేర్ చేయకండి దయచేసి. నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా రెండు గొప్పేనండి. ఎవరిని కంపేర్ చేయకండి. ఎవరు పడాల్సిన బాధలు వాళ్ళు పడతారు. సి సెక్షన్ వాళ్ళు కూడా 1 week లేకుండా బెడ్ మీద అలాగే ఉంటారు. వాళ్ళు పడే బాధలు వాళ్ళు పడతారు, వీళ్ళు పడే బాధలు వీళ్ళు పడతారు. దయచేసి ఎవరిని కంపేర్ చేయకండి. ఎవరి నొప్పి వాడిది, ఎవరి పెయిన్ వాడిది. పడ్డవాడికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ.